ask the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడితేనే మీరు జయించగలరు. Come teach me. మరి ప్రభువా నాకు బోధించు. Come guide me. నన్ను మార్గదర్శకత్వం చెయ్యు. Come help me. నాకు సహాయం చేయమని అడగాలి. Let me tell you. ఇంకోటి చెప్పనియండి. What did Paul say? పౌలు గారు అన్న మాటలు ఏమిటి? What did Paul say? మరి పౌలు గారు ఏమంటున్నాడు? Paul was a murderer. మరి పౌలు ఒకప్పుడు నరహంతకుడుగా ఉండే. Paul was a killer. మరి ఒకప్పుడు మనుషులను ఈడ్చుచూ ఉండేను, బజారుకి ఈడ్చుచూ ఉండేను. You know, Paul went to kill people, Christians in Damascus. మరి దమస్కులో కొంతమందిని చంపడానికి బయలుదేరాడు మనోడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. If you read the Philippians chapter 3 verse 12. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో What did Paul say? పౌలు గారు ఏమంటున్నాడు? Hallelujah. హల్లెలూయా. You know, Paul and Peter got a lot of argument. పిల్లరా, పౌలు గారికి పేతురు గారికి ఒకసారి చాలా గొడవ జరిగింది. Lot of things. మరి చాలా విషయాలు అనాంగీకారం ఉన్నాయి. The disciples of Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులను హింసించిన వాడే ఒకప్పుడు. Thank God for Paul, because of Paul like Gentiles like us got saved. పిల్లరా, పౌలు గారి పరిచయాన్ని బట్టి మనం దేవుడికి వందనాలు చెల్లించాలి. అన్యుల మధ్యకు ఆ యొక్క యూదుల సంబంధమైన సువార్తను తీసుకుని వచ్చిన వారు ఆయన. Most of the disciples were just want to be Jewish custom. పిల్లరా, శిష్యులందరూ కూడా సుమారుగా యూదుల మధ్యనే పరిచర్య చేశారు. Anybody want to be a Christian, first they must follow the Jewish law. మరి అప్పట్లో అనుకునే వారు ఎవరైనా క్రైస్తవులుగా మారాలంటే ముందు యోధా మతంలోనికి మారి అప్పుడు రావాలనే వారు అప్పట్లో. But Paul came and changed everything. పిల్లరా, అయితే పౌలు గారికి వచ్చిన మర్మం అలాంటిది కాదు. యూదుడు కానక్కర్లేదు, అన్యుడి నుండి క్రైస్తవుడిగా మారవచ్చు అని చెప్పాడు. From the law to the grace of Jesus. చూడండి, ధర్మశాస్త్రం మధ్యలో మనకు అవసరం లేదు. ప్రభు కృపను ఆశ్రయిస్తే రక్షణని చెప్పుకొని వచ్చిన వాడు. Somebody can read Philippians 3 verse 12. మరి 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటే పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. 3:12 అండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదివరకే నేను గెలిచితిన నేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిన నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకెనవలనని పరుగెత్తుచున్నాను. ఆమేన్. I don't understand your language, no problem. But if we can just close the Bible 1 minute. పిల్లరా, ఒక నిమిషం, మీరు తెలుగులో చదివారు, నాకు అర్థం కాలేదు కానీ I want to show you one very important demonstration. పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు కళ్ళకు కట్టినట్లు చూపించనీయండి. Hallelujah. Hallelujah. That one really touched my life. మరి అది నాకు ఎంత ఆశీర్వాదకరంగా ఉండింది. This scripture really touched my life. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగం నాతో చాలా సార్లు ప్రోత్సహించింది. Just I want to tell a lot of things, but here I want to tell one very important. పిల్లరా, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నన్ను చెప్పనీయండి. You know what did Paul say? మరి పౌలు గారు అంటున్న మాట ఏంటి తెలుసా? I'm a murderer. ఓ, నేను నరహంతకుణ్ణి. I'm a terrible man. ఓ, నేను ఒక భయంకరమైన వ్యక్తిని. But when I met God, అయితే నేను ప్రభువుని కలుసుకున్నప్పుడు God took hold of me. మరి దేవుడు నన్ను మరి ఇలా పట్టుకున్నాడు, వశం చేసుకున్నాడు. God took me. మరి దేవుడు నన్ను తీసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. But నేనేం చేశాను తెలుసా? I took his hand. నేను కూడా దేవుడిని గట్టిగా పట్టుకున్నాను. Hallelujah. హల్లెలూయా. He grabbed me. మరి దేవుడు నన్ను తన వైపుకి ఆకర్షించాడు. ఓ, నేను కూడా ఆయనను పట్టుకున్నాను. Hallelujah. హల్లెలూయా. He took me. మరి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. I hold him. ఓ, నేను కూడా ఆయనను పట్టుకున్నాను. I will never let go. ఓ, నేను ప్రభుని అన్నను విడిచిపెట్టను. That's what I want to tell you, my పిల్లరా, ఇదే విషయాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. God come to your heart. పిల్లరా, దేవుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. God took you. ఓ, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. God took the young people. ఓ, యవనస్తులారా, మిమ్మల్ని రక్షించుకున్నాడు. God took you. ఓ, నిన్ను రక్షించుకున్నాడమ్మా. Never మరి ఎన్నడూ కూడా give up. ఓ, దేవుడిని విడిచిపెట్టవద్దు. ఇంకా గట్టిగా మీరు ప్రభుని హత్తుకోండి. ఓ, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, పట్టుకున్నాడు. నీవు కూడా ఆయనను హత్తుకోండి, పట్టుకోండి. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ ఇలా అంటుంది, he is inside you. ఓ, నీలో ఉన్నవాడు is the greatest one. ఆయన గొప్పవాడై ఉన్నాడు. Then the one is outside. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ. అది గొలియాతు కావచ్చు, there is a mountain, ఓ, ఒక పర్వతము కావచ్చు, there is a government, ఓ, అది ప్రభుత్వాలు అధికారాలు కావచ్చు. they are nothing before our God. మరి పిల్లరా, మన దేవుని ముందు ఏదైనా, ఏ ఆటంకమైనా మాత్రము ఎన్నిక లేనిది కాదు. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. చెప్పండి, 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 చప్పట్లు కొట్టండి. అవునా, నమ్ముచున్నారా దేవుడు గొప్పవాడైనా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. I preach, my tongue want to come out. పిల్లరా, నేను నా ఊపిరంతటితో నాలుక బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా మీకు ప్రసంగం చేస్తున్నాను. But you are sitting there. మీరేమో చాలా తాయితీగా. అలాగా మీకేమైనా ఆకలేస్తుందా? ఆకలేస్తుందండి?
This food is better. ఆ భోజనం కంటే ఈ భోజనం ఇంకా మంచిది. One day you don't eat, you never die. చూడండి, ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఇక అన్నం పప్పు అక్కర్లేదు. Okay, we go a little bit, all right? పిల్లరా, నేను వెళ్తాను, ముందుకు వెళ్ళి నేను మీకు సహాయం చేస్తాను. You know what Jesus said? యేసయ్య చెప్పిన మాట, without my father, నా తండ్రి సహాయం లేకుండా I can do nothing. ఆయన సహాయం లేకుండా నేను ఏమీ చేయలేను. I took my father. నేను నా తండ్రి హస్తం పట్టుకున్నాను. Father took me. దేవుడు కూడా నన్ను పట్టుకున్నాడు. Hallelujah. Hallelujah. You and God must have a strong bonding connection. నీకు దేవుడికి మధ్యలో విడదీయని బంధము, ఆ యొక్క కట్టుబాటు ఉండాలి. Hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. Yes. Bible say, ye that wait upon the Lord. Yes. మరి Isaiah. 39. He that wait upon the Lord shall renew their strength. Like the eagle. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమండి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె ఏం చేస్తారట? రెక్కలు చాపి ఎగిరిపోతారట. Ask God by the Holy Spirit. పిల్లరా, ప్రభువుని అడగండి, పరిశుద్ధాత్మ సహాయం కోరండి. Wisdom, మరి knowledge, జ్ఞానం అడగండి, వివేచన అడగండి, strength, మరి బలాన్ని అడగండి, holiness, మరి పరిశుద్ధతను అడగండి. ask Jesus. మరి యేసయ్యను అడుగుతారా? The Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకోనండి. Knowledge, మరి జ్ఞానాన్ని పొందుకోనండి. ask Holy Spirit to baptize you. దేవుని ఆత్మ చేత మరోమారు నింపబడండి. I can go on and on and on. ఇలాగ చెప్పుకుంటూ పోతే నేను ఎన్నైనా మీకు చెప్పగలను, కానీ చేయాల్సింది మీరు. Every pastor must have a prayer life. పిల్లరా, పాస్టర్ గారికి ప్రార్థనా జీవితం అనేది ప్రాముఖ్యం. Like Nehemiah. నెహెమ్యా వలె. So sad. పిల్లరా, మరి వార్త విని అతని ముఖం వికారమైపోయింది. People are perishing. ప్రజలు నశించిపోతున్నారు. Pastor, you must have a heart for the soul. పిల్లరా, నశించిపోతున్న వారి కొరకు హృదయ భారము సేవకుడు కలిగి ఉండాలి. That's a story. పిల్లరా, ఒక కథ ఉన్నదండి. You know the ambulance? Ambulance people accident they come. ఓకే పిల్లరా, అంబులెన్స్ paramedic ambulance they come. ఓకే పిల్లరా, ఈ అంబులెన్స్ నడిపే డ్రైవర్లు మీరు చూశారు కదా. Somebody accident. మరి ఎవరో ఒకరు యాక్సిడెంట్ అయింది. Bleeding. అది అంబులెన్స్ వెళ్తుంది చూడండి అలాగా. They telephone quickly. మరి వాళ్ళకి ఫోన్ చేశారు. Ambulance come. మరి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ ఎలా వస్తుందండి? మెల్లగా ఒకటో గేర్ వేసుకుని వస్తుందా? అట్లా రాదు. కీమంటూ వెళ్తుంది. You know why they come so fast? ఎందుకు వాళ్ళు త్వరగా వస్తారు? If the person got accident, blood bleeding, he will die fast. చూడండి, రక్తస్రావం జరిగి ఆ యొక్క వ్యక్తి చనిపోక ముందే వాడిని బ్రతికించాలని వాడు తొందరగా వస్తాడు. Leviticus 17, I think I'm not mistaken, verse 11. Yes. Life is in the blood. పిల్లరా, లేవియాకాండం 17-11 వచనంలో మరి రక్తంలోనే ప్రాణం ఉన్నది, ఆ రక్తం పోతే ప్రాణం పోతుందని రాయబడింది. You cut the chicken little bit, all the blood come, chicken die. మీరు కోడిని చంపుతారా తినడానికి? ఎట్లా చేస్తారు? పీక కోస్తారు, రక్తం అంతా పోతే చచ్చిపోతుంది. కోడిని నేలనేసుకొట్టి చంపేటోళ్ళు ఉన్నారా? అట్లా ఎవరు చేయకూడదు కూడా. చూడండి, ఆ పీక కోస్తారు, పీక కోసే మనం చంపాలి, తెలుసు కదా. నేలనేసి కొట్టకండి, రాళ్ళు ఇచ్చి కొట్టకండి. So the paramedic ambulance no, blood must not go, quickly go, take him, stitch. చూడండి, వాళ్ళు వచ్చి మీరు ఎప్పుడైనా చూస్తే అవకాశం ఉండి చూడండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గరికి అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ నర్సులు వాళ్ళందరూ కూడా పిల్లరా వెంటనే కట్లు వేస్తారు, రక్తం పోకుండా చూస్తారు. What happened? ఏం జరుగుతుంది అక్కడ? The paramedic come. మరి ఆ యొక్క వ్యక్తి వచ్చాడు. An accident saw. మరి ఆయన the man bleeding. మరి మనిషి రక్తంలో ఉన్నాడు. He don't want to do anything. మరి ఈ నర్సు గారు ఇలాగే నిలబడ్డాడు అనుకోండి. Hey paramedic, బాబు ఏంటయ్యా, you trained to be come and save the soul. మరి ఆ యొక్క పారామెడిక్ దగ్గర నర్సుతో మనం చెప్తాము, ఏంది అట్ట చూస్తున్నావు, ఏంది ఏదైనా కట్టయ్యా? Why are you standing like this? ఇలా చేతులు కట్టుకొని చూస్తున్నావేంటి? You are shivering. అది చూసి భయపడుతున్నావేంటి? They ask why. వాళ్ళంటారు, ఎందుకండి అలాగా జడుస్తున్నారు? Yes, I was trained. ఈ నర్సు గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుని, అవునండి గాయాలు కట్టడాన్ని నేను తరబిదుకున్నాను. I was trained to be a paramedic. నేను యొక్క మరి ఆపదలో ఉన్న వారికి కట్లు కట్టడానికి నేను తరబిదు పొందాను గాని. I got a certificate. నా దగ్గర పెద్ద సర్టిఫికెట్లు ఉన్నాయి గాని. 3 years I studied in medical. 3 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ లో నర్సింగ్ చదివాను గాని. But when I see the blood I cannot stand, I feel. అయితే రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, సోహం ఉండదు అని అన్నాడు అనుకోండి. When I see the blood, మరి నేను రక్తాన్ని చూస్తే నాకు సోయి ఉండదు అన్నాడు అనుకోండి. Can I tell you something? చూడండి, ఇంకొక మాట చెప్పనియండి. You call yourself a servant? మరి నీవు సేవకుడని పిలిపించుకుంటున్నావు కదా. You called to be the pastors? మరి పాస్టర్ అని పిలిపించుకుని గౌరవాలు పొందుతున్నావు కదా. You are called to be evangelists? మరి సువార్తికుడని మరి వేదికలు ఎక్కుతున్నావు కదా. You are called to save people?
మరి దాని అర్థం ఏంటి? నువ్వు ప్రజలు రక్షించాలి. Whether they are poor, మరి వాళ్ళు పేదోళ్ళ, whether they are rich, మరి ధనికులా, whether educated, మరి చదువు ఉన్న వాళ్ళ, not educated, మరి చదువు లేనోళ్ళ, when you look at them, మరి వాళ్ళు రక్షణ లేనోళ్ళని తెలిస్తే, he is drinking, మరి తాగుళ్ళో ఉన్నాడా, he is smoking, మరి ధూమపానం చేస్తున్నాడా, he is not with God, మరి దేవుణ్ణి ఎరగని వాడని తెలిసిన వెంటనే, I was not called to witness to. ఓహో వాడికి ఆ తాగుబోతుడికి ఏం చెప్తాంలేండి? Like the paramedic, ఇటు చూసాం కదా నర్సుని, రక్తం వస్తుందా నాకు తెలియదండి, నేను చేయలేనని అన్నాడు కదా. అట్లా if they want, my church is big, got bell, got cross, very big, he can come. పిల్లరా, మరి నేను చర్చ్ ఉన్నప్పుడు చేస్తానులే, బిల్డింగ్ కట్టిన తర్వాత సువార్త చేస్తానులే అంటే కాదండి. Hallelujah. హల్లెలూయా. Are we not the same as the paramedic? పిల్లరా, ఆ నర్సులాగా రక్తాలతో ప్రాణం పోతున్న వాడిని రక్షించే పని మంద కాదా? I tell my Bible school students, నేను బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ కి చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. about to graduate time, మరి వాళ్ళు 2వ 3వ సంవత్సరాలు ముగింపుకు వస్తారు. we ask them, what do you want to do? మరి అడుగుతాం, ఏ పరిచర్య చేస్తావు? Another one I ask, what do you want to do? మరి అందరిని అడుగుతాను, ఏం చేస్తావు, ఏ పరిచర్య చేస్తావు అని అడుగుతూ ఉంటాను. Some say, I don't know. చాలా మంది ఏమంటారంటే, ఇప్పటికి నాకు ఏం చేయాలో తెలియదండి అంటారు. 3 years Bible school, you say you don't know? మరి 3 సంవత్సరాలు చదివావు కదా రాత్రి పగలు అన్నట్టుగా, ఏం చేయాలో తెలీదా? I say, why you don't know? ఎందుకు నీకు తెలియదు? I got no money. నా దగ్గర డబ్బు లేదండి. Oh, you got no money? నీ దగ్గర డబ్బు లేదా? Bring your certificate, put here. మరి ఆ సర్టిఫికెట్ అట్టుకొచ్చి ఇక్కడ పెట్టేయి. Go and look after the cow. మరి పోయి ఏ పశువులన్నా మేపుకో. In Tamil we say, తమిళ్లో ఏమంటారు? ఆడు మాడు మేచిటప్రవా. ఆడు మాడు మేచిటప్పడవా అంటే పశువులని మేపుకుని కొన్ని డబ్బులు సంపాదించుకో, సర్టిఫికెట్ ఇక్కడ పట్టిపో అని చెప్తాను. You better take care there. మరి ఆ పశువులు మేపటాకే పనికొస్తావు నువ్వు. What a waste. చూడండి, 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. Come to Bible school. మరి వచ్చాడు బైబిల్ స్కూల్. You want money? మరి నీకు డబ్బు కావాలా? Put your certificate down. డబ్బు కావాలి, పరిచర్య కంటే సర్టిఫికెట్ పెట్టేసి వెళ్ళిపో. Go and work in some company, earn money and be happy. చూడండి, పోయి ఏదైనా ఉద్యోగం చేసుకో, కంపెనీలో పని చూసుకో, ఏమన్నా ఇంకేమంటారు నౌకరీ చూసుకో, నీకు డబ్బులు వస్తాయి, జీవించని చెప్తా. If you come to say, I want to be trained in the Bible school, I want to be a pastor, I want to servant, I want to do the work of God, bring people to Christ, and you say, I got not this one, I got not that one. చూడండి, బైబిల్ స్కూల్ కి వచ్చేటప్పుడు ఏమొచ్చావు? నేను ఆత్మలు సంపాదిస్తాను, సేవ చేస్తాను, ఆ పరిచర్య చేస్తాను, ఈ పరిచర్య చేస్తాను అని మరి వచ్చావు కదా. ఇప్పుడేమో అయ్యేటప్పటికి నేను చేయలేను, నా దగ్గర లేదంటున్నావు. ఇదేం పరిస్థితి? హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. What Jesus said, without my father. పిల్లరా, యేసు ప్రభు సాక్ష్యం ఏంటి? నా తండ్రి నాకు చెప్పకుండా. We need senior pastors. పిల్లరా, మరి పెద్దలు మనకు కావాలి. Okay, you call bishop. Yes, we need. మరి బిషపులు, అధ్యక్షులు అనేవారు కావాలి, మంచిదే. We need them. మరి వారి మనకు అవసరం. But when they out of the Holy Spirit, అయితే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆత్మ మరి లేకుండా నిర్ణయాలు చేస్తూ ఉంటారు. their counseling advice doesn't fit to the Bible. మరి వాళ్ళు ఇచ్చే కొన్ని సలహాలు వాక్య ప్రకారము ఉండవు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. I am sorry for you. మరి అయితే అటువంటి వారి కొరకు నేను విచారిస్తూ ఉన్నాను. I think we are sitting too long. పిల్లరా, మనము చాలా సేపు నుంచి ఇక్కడే కూర్చుని పోయి ఉన్నాం. Not for lunch. మరి ఓకే I understand. We are sitting too long. మరి మనం చాలా సేపు నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నాం. Sitting too long in the ministry. పిల్లరా, ఏమండి, అంటే ఈ ఉదయకాలం కూర్చున్నారని కాదు, చాలా అన్నల నుంచి పరిచర్యలో మనం కూర్చున్నట్టుగానే ఉన్నాం. I give you one example, then I go to David and finish it. పిల్లరా, ఒక ఉదాహరణ చెప్పి దావీదు సంగతితో నేను ముగిస్తాను. I think many stomach is ringing. ఆకలేస్తుందని అనుకుంటూ ఉన్నాను మరి నేను. I understand. నాకు అర్థం అవుతుంది. But please అయితే ఇప్పుడు కూర్చున్నందుకు నేను మాట్లాడడం లేదు. సేవలో ఏమీ చేయకుండా చానాలు ఉండిపోయామని చెప్తూ ఉన్నాను. One day we don't eat, we don't die, no problem. 2 hours, 1 hour. Okay. Now I want to talk about eagle's nest. ఈ యొక్క పక్షిరాజు గూడు ఉంటది తెలుసా మీకు? చూసారా? చెట్ల మీద ఉంటుంది. You know how eagle make the nest? మరి ఆ గ్రద్ద లేక పక్షిరాజు గూడు ఎట్లా కడతదో మీకు తెలుసా? He will go and find the finest stick. మరి బాగా నునుపుగా ఉన్న కర్రలు తీసుకొస్తది, చిన్న చిన్న ముక్కలు, long, మరి పొడవాటివి, మరి అలాగే తేజుగా ఉన్నవి. Very clever. మరి చాలా తెలివైందండి పక్షిరాజు. He don't build nest in the lowland. He goes to the mountain and the mountain tip and got tall tree. He go build the nest on the tip and the top. పిల్లరా, పక్షిరాజు లేక గ్రద్దని మనం అంటాం చూడండి, వాటి గూళ్ళు మనం ఎప్పుడు చూడం. ఎందుకంటే అవి చెట్ల దగ్గర కట్టవు, ఎక్కడో కొండల దగ్గర బండల సందుల్లో అవి కట్టుకుంటూ ఉంటాయి. Because the other animal cannot climb to take
the chick or eat the egg. మరి వాటి పిల్లలకి ఏ హాని రాకూడదని ఎత్తైన ప్రదేశంలో గుడ్లు పెట్టుకుని గూడు కట్టుకుంటూ ఉంటుంది. Bible refers to animal. Bible refers to animal. పిల్లరా మనకు రెండు మరి జంతువులు పోల్చబడ్డాయి బైబిల్లో క్రైస్తవులైనటువంటి వారికి. One it says we are the eagle. మరి ఒకటేమో పక్షిరాజుకు పోల్చబడ్డాం. Another one the Bible says we are the lions. మరి అలాగే సింహాలకు పోల్చబడ్డాము. The children of lion. మరి ఆ సింహపు పిల్లలు అని మనకు తెలుసు. Jesus is the lion. ఓ యేసు ప్రభు సింహమై ఉన్నాడు. Lion will hunt anything. ఓ మరి సింహపు పిల్లలు పిల్లరా ఏమండి మరి ఏమైనా సాధించగలవు వేటాడగలవు అన్నట్టు. We are the children of the lion. మరి ఆ యొక్క సింహపు పిల్లలు మనమే. Hallelujah. హల్లెలూయా చెప్పండి. The lion is the king. మరి ఆ యొక్క సింహము మరి రాజు. The eagle is the bird in the sky is the king. మరి అలాగే పక్షుల్లో ఆ యొక్క పక్షిరాజు చాలా హెచ్చైనది. Bible tells refers to be the two top. మరి ఈ యొక్క రెండు హెచ్చైన జంతువులకు క్రైస్తవ బిడ్డలు బైబిల్ పోలుస్తుంది. Today we got internet, we got YouTube, we can learn many things so easily. కాబట్టి ఈ యొక్క పక్షిరాజు విషయమా సింహ పిల్లల విషయమా యూట్యూబ్ లో అక్కడక్కడ మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. The eagle very smart, he builds. పిల్లరా ఈ యొక్క పక్షిరాజు చాలా నేర్పరితనంతో తన గూడును కట్టుకుంటుంది. Long one, longer one, he bend nicely. చూడండి పుల్లలు తెచ్చుకుంటుంది, కర్రలు తెచ్చుకుంటుంది, వాటి వంచుతుంది, మొత్తానికి గూడు అనేది ఏర్పాటు చేసుకుంటుంది. He bite with his teeth and take the stick. మరి ఆ ముక్కుతోనే కట్ చేసి ఆ యొక్క పచ్చి కొమ్మలు తెచ్చుకుంటుందట. He lay eggs there. మరి అక్కడ గూడు కట్టుకుని అక్కడ గుడ్లు పెడుతుంది. Of course he sit and hatch. మరి అలాగే కొంత సమయం వాటిని పొదుగుతుంది అక్కడే కూర్చుని. Some got 3 eagles, some got 2 eagles. మరి కొన్నిసార్లు 3, 4, 5, 6 అన్నట్టుగా పిల్లల్ని పెడుతూ ఉంటుంది. No, 2 or 3 eagles. మరి in hatch. ఓకే పిల్లరా కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ గూడు కట్టుకుని 2 లేక 3 గెద్దలు ఒకే గూట్లో ఉంటాయట. హల్లెలూయా. హల్లెలూయా. When the chick come out, మరి ఈ యొక్క పిల్లలు వచ్చినప్పుడు ఆ యొక్క గుడ్డు నుండి he will be hungry. మరి అది బయటకు వచ్చిన వెంటనే ఆకలితో ఉంటుంది. ఆ చిన్న పిల్ల గుడ్లోంచి బయటకు వచ్చిన దానికి ఆకలి ఉంటుంది. మరి ఆ తల్లి చూస్తుంది. They go hunt. మరి వాళ్ళు పోయి వేటాడతారు. Come and feed. మరి వాళ్ళు వచ్చి ఆ చిన్న గుడ్డులో నుంచి బయటకు వచ్చిన దానికి తినిపిస్తూ ఉంటారు. This eagle will be eating. మరి చిన్న పిల్ల పక్షిరాజు తింటుంది. But the nest is very nice. పిల్లరా తిని ఆ గూడులో నిద్రపోతూ ఉంటుంది. Very cushion. మరి గూడు చాలా అందంగా కట్టింది కదా, సౌకర్యవంతంగా ఉంది, పరుపులాగా ఉంది ఆ గూడు పిల్లకి. Very comfort. చాలా బాగుంది, ఎవరు శత్రువులు కూడా రావడం లేదు. Sometimes many children in our church, many members in our church sitting in the church for 20 years doing nothing. పిల్లరా ఆ పక్షిరాజు పిల్లలు గూడు సౌకర్యానికి సుఖానికి అలవాటు పడినట్లు మన పిల్లలు కూడా 20 వచ్చేస్తున్నాయి, 30 వచ్చేస్తున్నాయి, ఏ పని పాట లేకుండా ఉంటున్నారు చాలా మంది యవనస్తులు. Pastor feeding like the eagle's father, the eagle's mother feeding. చూడండి తల్లిదండ్రులేమో భోజనం పెడుతున్నారు, బట్టలు కొంటున్నారు, ఇంకోటి చేస్తున్నారు, వయసు అయితే పెరుగుతుంది కానీ ఏ సుఖంతోనే ఉంటున్నారు. హల్లెలూయా. But what the eagle will do? ఈ యొక్క పక్షిరాజు ఏం చేస్తుంది అనుకుంటున్నారు? Like today. మరి ఈ రోజులాగా he will turn the nest into different. ఆ గూడుని తిరిగి వంచుతుందట. He will pull out all the sharp stick put inside. లోపల పెట్టిన ఒక్కొక్క పుల్లను లాగి వేస్తుందట. All the stick last time outside, so animal cannot come. He come, he'll poke them. చూడండి వాటిని తిరగేసి పెడుతుందట, గుచ్చుకునేలాగా పెడుతుందట. ఈ పిల్లొచ్చి పడుకుందామంటే ఈ కర్ర పుల్లలు గుచ్చుకుంటాయి. But now ఇప్పుడు the eagle know. మరి ఇప్పుడు ఈ యొక్క పక్షిరాజుకు తెలుసు you are not supposed to sit and eat. ఇక గూడులో కూర్చుని that's not your nature. ఏమంటారు మెక్కినట్టు తినే సమయం కాదు ఇది అన్నట్టుగా. it's time for you to come out of the nest. ఇప్పుడు గూడులోంచి బయటికి వెళ్ళాలి. it's time to come out of your comfort. నీ యొక్క సుఖం విడిచిపెట్టాలి. Hallelujah. it is come out from your date idea. నీ యొక్క మరి పని పాట లేని ఆలోచన నుండి బయటికి రావాలి. Hallelujah. So what the eagle will do, he take the sharp stick from outside, he will turn it inside. కాబట్టి పక్షిరాజు తెలుగుగా ఏం చేస్తుందంటే పిల్లల్ని బయట పెట్టడానికి పిల్లరా కర్రలు ఇంతకు ముందు నైస్ మరి చక్కగా మృదువుగా ఉన్న కర్రల్ని తిప్పి పెడుతుందట, ఇప్పుడు గుచ్చుకునేలాగా పెడుతుందట. By this time the wings already grow. మరి ఈ టయానికి పిల్లలకు రెక్కలు వస్తాయి. Amen. The eagle already become to fly. మరి ఇప్పుడు ఈ పిల్ల ఎగరడం నేర్చుకుంటూ ఉంటుంది. What the eagle will do? మరి ఈ యొక్క పెద్ద పక్షి ఏం చేస్తుంది? Now the chick want to sit, he'll poke you. చూడండి గూడులో కూర్చొని తినాలంటే ఇక గుచ్చుకుంటూ ఉంటాయి పుల్లలు, అక్కడ కుదరదు. ఇక you want to sit somehow, you'll poke you. చూడండి వెళ్ళి గూడులో
నిద్రపోదాము తిందాం అనుకుంటే ఆ కర్ర పుల్లలు గుచ్చుకుంటూ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. Now the eagle be cursing the mother. చూడండి పిల్ల అనుకుంటది మా అమ్మకు బుద్ధి లేదు, పుల్లలన్నీ గుచ్చుకుంటా. మరి ఆ నాన్నని తిడుతుంది, భోజనం పెట్టట్లేదు అంటది. Aya cannot run like I can run. I cannot run like him. చూడండి he must faster. కాబట్టి పెద్ద ఆయన పరిగెత్తినట్టు నేను పరిగెత్తలేను. I will be coming very soon like Aya also. I also was sitting and teaching, you know. Cannot run like. కాబట్టి పెద్ద వయసు వచ్చిన వారు బోధించగలం గాని మీకు లేక తేజగా మేము పరిగెట్టలేం. We need to raise up Davids. కాబట్టి దావీదులాగా ఏమంటే బలమైన యవనస్తులు మనకు అవసరం. We need to raise up Deborahs. మరి దెబోరా లాంటి యవనస్తురాలు మనకు కావాలి. Hallelujah. Hallelujah. We need to raise up Esthers. We need to raise up Paul. We need to raise up all the mighty men of God in our church. ఒక ఎస్తేర్లు మనకు కావాలి, దావీదులు మనకు కావాలి. ఏమంటే బలంగా తేజగా పనిచేసే యవనస్తురాలు సంఘాల్లో అవసరం ఉన్నారు. You want to reach out to the people. You need to train your young people. మరి నీకు ఏమో వయసు అయిపోతుంది, నీవు సువార్త చేయలేకపోతున్నావు, నీవు వేరే వారిని తరబిదు చేయాలి కదా. Don't care whose son educated or not educated, look the heart. కాబట్టి అతనికి చదువు ఉందా, ఏమంటే యోగ్యత ఉన్నదా, ఇవన్నీ చూడకూడదు. అతనికి సామర్థ్యం ఉందా లేదా అనేది చూడాలి. You want your church to grow. మరి నీ సంఘం పెరగాలని ఆశపడుతుంటే you need to send them out. మరి వారిని కొంతమందిని సువార్త పని మీద పంపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఏమండి సేవకులు ఆమేన్ అని చెప్తారా? 10 మంది విశ్వాసులు ఇచ్చి ఒక యవనస్తుని సేవకు పంపుతారా? I tell my church people, if you are more than 3 years sitting and doing nothing, you better get out. చూడండి మా సంఘంలో ఒక నియమం పెట్టాం. 3 సంవత్సరాలు చర్చికి వచ్చి ఏ బాధ్యత తీసుకోకుండా వచ్చి విని వెళ్ళిపోతుంటే టాటా బై బై చెప్తాం మేము, నువ్వు రావద్దు అసలు అని చెప్తాం ఆ కుటుంబాన్ని. After 3 years he must come a disciple. మరి అతడు 3 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం ఒక 4 10 మందినో ప్రభు దగ్గరికి నడిపించాలి. Jesus teaches disciple only 3 years. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులకు ఎన్నాళ్ళు బోధ చేశాడండి? 3 సంవత్సరాలే కదా. Bible school only 3 years. మరి బైబిల్ స్కూల్ అందుకనే 3 సంవత్సరాలు పెట్టినట్టున్నారు. Hallelujah. Hallelujah. Now listen. వినండి. Of course the eagle jump and exercise to fly. మరి చూడండి ఎప్పుడైతే పుల్లలో గుచ్చుకుంటున్నాయో గూడిక సౌకర్యవంతంగా లేదో పిల్లరా, ఈ పిల్ల అప్పటికే ఎగరడం నేర్చుకుంటూ ఉంటుంది. That's why the pastors are like the father, spiritual father. Help your people. కాబట్టి ఎప్పుడు 20 సంవత్సరాలుగా కూర్చోబెట్టి పాటలు పాడించడమే కాదు సేవకులారా, వారిని స్వార్థ పని కొరకు పంపించండి. Bible say we are created in the image of God. మరి దేవుని యొక్క స్వరూపంలో మనమందరం ఉన్నాము అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి కదా. We are the most beautiful people on this earth. మరి ఈ యొక్క లోకంలో అందమైన జంతువు ఏదైనా ఉందంటే అది మనమే సుమా. Every wisdom father have he given to us. మరి దేవుడి దగ్గర ఉన్న సమస్త సంపూర్ణ జ్ఞానాన్ని మనుషులమైన మనకే ఆయన ఇచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. If you believe, మరి మరలా మన మూలవాక్యం నీవు నమ్మినట్లయితే you can change మరి this నీవు ఈ యొక్క దేశాన్ని మార్చగలవు అన్నట్టుగా. This country is not in a government to change, is in your mouth to change. పిల్లరా, ప్రభుత్వాలు మార్చలేవు, అధికారులు మార్చలేరు, నీ నోటి ప్రార్థన మారుస్తుంది. I studied about India. If missionaries have not come to India, India would be in a terrible country. పిల్లరా, నేను మరి ఒక చోట చదివాను. మరి Christian missionaries భారతదేశానికి మిషనరీలు వచ్చి మన ప్రాంతంలో సేవ చేసి ఏమండి ఆ యొక్క మందిర మరి పాఠశాలలో అవి కట్టి ఉండకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదని నేను ఎరుగుతున్నాను. If Livingstone did not go to Africa, Africa would not see Jesus today. పిల్లరా, డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఆఫ్రికాకు వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు. అతను వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా ఏమండి సగం బట్టలు కట్టుకునేలాగా ఉండేవాళ్ళేమో మనకు తెలియదు. Hudson Taylor if not go to China, China would not see Christian today. మరి హడ్సన్ టైలర్ అనే ఆయన చైనాకు వెళ్ళి వర్తమానాలు ఇచ్చాడు, లేదంటే సువార్త చేశాడు. అందును గురించి అక్కడ క్రైస్తవులు ఉన్నారు చైనాలో. I believe one of the greatest when William Carey came to India to translate many to the language of the Bible. అలాగే విలియం కేరీ అనే దైవజనుడు పిల్లరా మరి భారతదేశానికి వచ్చాడు కాబట్టి మనం ఈ రోజున బైబిల్ మన భాషలో చదవగలుగుతూ ఉన్నాము. We are the one can change to civilization. పిల్లరా, పరిస్థితులు మారాలంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు మరి పరిసరాలు మారాలంటే మన ప్రార్థనే ప్రాముఖ్యం. Not President Donald Trump choose me, or Bush choose me, or Joe Biden choose me. The heavenly mighty God, creator of all the universe, he chose you. పిల్లరా, పరలోక దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఇంకొక ఆయన నిన్ను సేవకు పిలవలేదు. నిన్ను పిలిచిన వాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అనేది మర్చిపోకూడదు. Maybe all in your life you can train one David is enough. పిల్లరా, put the Goliath down
now. గొలియాతు లాంటి సమస్యలను విషయాలను మరి అణిచివేయడానికి నీ పరిచర్య జీవితం అంతట్లో ఒక్క దావీదును తయారు చేస్తే చాలండి. దావీదు లాంటి వాడిని ఒక్కడిని తయారు చేస్తే సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా చెప్తారా? We are the eagles. మరి మనము పక్షిరాజుల వలె ఉండాలి. Eagle will not come to the ground and dig the earthworm like the chicken. No. కోడి ఆ యొక్క నేల పురుగులను తింటుంది కానీ పక్షిరాజు నేల మీదకి రానే రాదు, ఆ పురుగుల్ని తిననే తినదు. Hallelujah. Hallelujah. I got a time. You know better story. You are a better preacher. You are a better preacher than me. సేవకులారా, మీలో చాలా మంది నాకంటే బాగా ప్రసంగించగలరు, కానీ నా మాటలు అర్థం చేసుకోండి. Let's come to final to David. అయితే దావీదు నీకు చెప్పి నేను ఈ పూటకు ముగిస్తాను. Hallelujah. హల్లెలూయా. David said, no, all this, no, ఆ యొక్క కవచం ఏది, బ్రెస్ట్ ప్లేట్, ఈ ఛాతి కవచము, ఈ తొడుగులన్నీ వేసుకుని నేను వెళ్ళలేనని చెప్పాడు. I'm not used with your doctrine. I'm not used with your denomination. I'm not used with it. యుద్ధం చేయాలంటే అన్ని వేసుకోవాలి, యుద్ధ కవచం, కానీ ఇవి నాకు అలవాటు లేదండి, వీటిలో నేను పని చేయలేదండి, ఈ సిద్ధాంతాలు నాకు తెలియవండి అని చెప్పాడు. Jesus tell us to go and preach the truth and build his church, not the denomination. పిల్లరా, సంస్థల్లో పని చేసేవారు పిల్లరా సంస్థల యొక్క వృద్ధి కొరకు పని చేస్తారు, కానీ సువార్త చేసే అవకాశము దేవుడు అందరికీ ఇచ్చాడు. ఎవరైనా సువార్త చెప్పవచ్చు. Yes, some time ago they need a denomination. Sorry. కాబట్టి ఒకప్పుడు సంస్థల అవసరం ఉండే. కాబట్టి సంస్థల మధ్య మనం ఆ డినామినేషన్ల మధ్య మనం ఏమి యుద్ధాలు ఇప్పుడు సృష్టించడం లేదు. ఇప్పుడు ఉన్నా ఒకటే లేవునా ఒకటే అన్నట్టుగా ఉన్నాయి. అయితే వినండి, నన్ను ముగింపనివ్వండి. మరి రాజు అడిగాడు, ఎలాగెళ్తావయ్యా కవచం లేకుండా? ఆయనేమో అజానుభావుడుగా ఉన్నాడు, ఆయన నిన్ను ఇట్టే చంపేస్తాడు, అప్పుడు మేము ఓడిపోతాము, మరి యొక్క దేశమే ఓడిపోతుంది, నా యొక్క కిరీటం పడిపోతుంది, ఎలాగ పోరాటం చేస్తావా అజానుభావుడితో? ఓ రాజుగారు భయపడద్దు. One time, ఒకసారి I was in charge of all the shepherd, all the goat and all the cows, all my father's animal. I was in charge. మరి దావీదు చెప్తున్నాడు, ఇప్పుడు రాజుగారు మీరేం భయపడొద్దు, ఒకరోజు నేను గొర్రెలు మేపుకుంటున్నాను, ఆవులు మేపుకుంటున్నాను. అప్పుడు ఏం జరిగింది తెలుసా? One day, ఒకరోజు the bear came. మరి ఒక ఎలుగుబంటి వచ్చింది, snatched one of my sheep. ఒక గొర్రెను పట్టుకుంది, take it and run. మరి అది పరిగెట్టడానికి చూస్తుంది. You know, David always kept the flute in his hand. మరి దావీదు గారు he's a dancer, he's a singer. పీపీ అనేది పెట్టుకుని పాటలు పాడుకుంటూ కూర్చునేవాడు దావీదు గారు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు చూశాడు, he saw the bear. మరి ఆ యొక్క ఎలుగుబంటిని చూశాడు. Many of them see the bear, we run away. మరి ఎలుగుబంటిని చూస్తే నీవు నేనైతే వెనక్కి పరిగెడతాం. Any time we see the devil manifest, many pastors run away. I can tell you a story. ఆటంకాలు ఉన్నప్పుడు అంటే ఏదైనా అవరోధం వ్యతిరేకత ఉన్నప్పుడు పాస్టర్లు వెనకడుగు వేస్తూ ఉన్నారు. I was a young pastor, my trousers almost come down. మరి ఒకసారి పిల్లరా నాకు ఇట్లాంటి అనుభవం ఉండే, ఒకసారి నేను కూడా అట్లానే భయపడినాను. In Indonesia, in island Bali, full of Hinduism, Hindu kingdom. పిల్లరా ఇండోనేషియా దేశంలో బాలి అనే ఒక ద్వీపకల్పం ఉందండి. అక్కడ అందరూ ఎక్కువ మంది హిందువులు ఉంటారు, ఇంకా ముస్లింలు ఉంటారు. అక్కడ నేను పరిచయం చేస్తున్నాను. One black magic man rise from the floor in front of me. మరి ఒక ఆయన మీటింగ్ లో కూర్చున్నవాడు కూర్చున్నట్టే మంత్రశక్తులు గలవాడేమో అట్లానే లేచిపోతున్నాడు గాల్లో. I stuck inside. మరి నేనేమో ఇక్కడ మాట్లాడుతున్నాను, నాకు మాటలు రావడం లేదు. All the pastors leaders run this side, they run. I got stuck because he put the hand, this is the pulpit, I was here, I could not run, he put the hand and he rise up. చూడండి, ఈ పక్కన ఉన్న సేవకులు పారిపోయారు, ఈ పక్కన ఉన్న సేవకులు వాళ్ళు పారిపోయారు, ఇతడు నా ఎదురుగా ఉండి నీలాగా నా మీద చేతులు ఎత్తినట్టు అలా లేస్తూ ఉన్నాడు. First night I prayed, many sick healed, 5 cancer healed. First night I preached in Bali. మరి బాలీలో కోటాలు జరిగినప్పుడు పిల్లరా క్యాన్సర్ ఉన్న వాళ్ళు వీళ్ళు స్వస్థత పొందుకున్నారు మొదటి రాత్రి. Second day, మరి రెండో రోజు they brought a big man. మరి ఒక పెద్ద వ్యక్తిని తీసుకుని వచ్చారు. So terrible. మరి చూడడానికి భయంకరంగా ఉన్నాడు. He looked at me, he screamed. మరి ఆయన నా వైపు చూసి బాగా అరుస్తున్నాడు. I was still a new evangelist. అప్పుడప్పుడే నేను సువార్త సేవను ప్రారంభించాను. And he looked at me and he screamed at me. అట్లా అరిచాడంట.
My trousers already shaking to come down. కాబట్టి నేను వేసుకున్న కోటు వణికింది, అది దిగజారిపోతూ ఉన్నది అన్నట్టుగా. You are laughing, you should be there. చూడండి మీరు నవ్వుతున్నారు, మీరు ఉంటే తెలిసిన అక్కడ. Hallelujah. Many pastors ran away. చూడండి చాలా మంది పారిపోయారు, అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు పారిపోయారు. Thank God for Bishop Satya teach me how to cast that kind of devil. కాబట్టి బిషప్ సత్య గారు నాకు ఎట్లాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆయన నేర్పించారు. దేవుడు ఆయనను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. David told the king, మరి దావీదు I ran after the bear. మరి ఆ యొక్క ఎలుగుబంటి వెనకాల పరిగెట్టాను. I jump over the bear. మరి ఆ ఎలుగుబంటిని పీక పట్టుకున్నాను. I use my flute to bang. ఆ యొక్క ఫ్లూట్ అని చెప్పారు కదా, దానితో దాని తల మీద 4 వేసాను. Until the bear fall down. మరి తల మీద కొట్టగానే ఎలుగుబంటి సుహ కోల్పోయిందట. I opened the mouth. మరి దాని ముఖాన్ని తెరిచాను, నోటిని. I rescue my sheep. మరి నా గొర్రెను విడిపించుకున్నాను. How many pastors are here? మరి సేవకులారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? Hey devil, I'm coming. మీరు చెప్పాలి, సాతానుడా నేను వస్తున్నాను. Hey devil, you bad devil, I'm coming. ఎలుగుబంటి లాంటి దెయ్యమా నేను వస్తున్నాను. I am a worshipper. నేను దేవుణ్ణి ఆరాధించేవాడిని. I am a prayer. నేను ప్రార్థనా యోధుణ్ణి. I am that lion son. నేను ఆ యొక్క సింహపు పిల్లవాడిని. I am the eagle. నేను ఆ యొక్క పక్షిరాజు లాంటి వాడిని. The one that is inside me is greater than you. నీకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? Don't dare you come to my territory. ఇదిగో నా యొక్క ప్రాంతంలోనికి నీవు అడుగు పెట్టావా? Don't dare you come and snatch one of my members. నా యొక్క మరి సంఘస్థుల మధ్యలో గాని మా ప్రాంతానికి వచ్చి ఎవరినైనా పట్టాలని చూసావా? నీ సంగతి చూస్తాను. This territory is belongs to, I'm the servant of God, it belongs to my father. ఇదిగో ఈ యొక్క ప్రాంతం అంతా, ఈ ఊరంతా నాకు చెందింది, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నా ప్రాంతం, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాలి. Of course the bishop, the king Saul said, okay. సౌలు గారు ఆలకిస్తున్నాడు, రాజు గారు అట్లనా ఎలుగుబంటిని చంపావా అని ఆలకించాడు. king, I forgot. Let me tell you. I tell you one more. చూడండి దావీదు అన్నాడు, another time. మరి అదొకటే కాదు రాజు గారు, ఇంకోటి ఉంది. ఇంకోసారి lion came. మరి ఒక సింహం వచ్చింది, snatched one of my sheep. మరి నా యొక్క గొర్రెను పట్టుకుంది. And then he ran. మరి అది కూడా పరిగెత్తింది. I chased after him. నేను కూడా దాని వెనకాల పరిగెట్టాను. దాన్ని కూడా పట్టుకున్నాను సింహాన్ని. And I bang his head. మరి నా చేతిలో ఉన్న ఫ్లూట్ తో దాన్ని నెత్తిని కొట్టాను. కర్ర ఉందో ఫ్లూట్ ఉందో పిల్లరా. The lion fall. సింహం కూడా పడింది, చచ్చింది అన్నట్టుగా The Bible says. బైబిల్ అంటుంది, the devil comes like a warring lion who he can deceive and swallow. చూడండి బైబిల్ ఏం చెప్తుంది శోధకుడి గురించి? గర్జించు సింహం లాగా నటిస్తూ వాడు వస్తాడట. మరి వాడు గర్జించు సింహం వలే వచ్చును, వాడు సింహము కాదు. Jesus is the lion. మరి నిజమైన సింహము ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. శోధకుడేమో యాస వేసుకుని వస్తాడు. Anything that born for monkey cannot be a lion. పిల్లరా, కోతిని చూసి సింహం అనుకుంటే ఎట్లా మరి? Anything that born for chicken cannot be eagle. మరి ఆ కోడి పిల్లే కదా, గద్ద పిల్ల అవుతుందా? బైబిల్ సే యు ఆర్ ద లయన్స్ చిల్డ్రన్. మరి బైబిల్ అంటుంది మీరు సింహపు పిల్లలు అంటుంది. హల్లెలూయా. మరి మీరు ఎవరు మరి అప్పుడు? హల్లెలూయా. took the sheep out. పిల్లరా, దావీదు గొర్రెను విడిపించాడు. Now the Saul is satisfied. ఈ రెండు సంగతులు విన్నాక రాజు, after you do good job, now the bishop will be satisfied. Okay my son, you go and fight. కాబట్టి అప్పుడు ఒక సౌలు గారికి మనసు అంది, ఓహో అట్లా నా సింహాన్ని చంపావా, ఎలుగుబంటిని చంపావా, ఇప్పుడు వెళ్ళు. Thirdly, మరి ఇంకా తర్వాత మరి మూడవది అంటున్నాడు, Saul don't worry. సౌలు గారు don't worry. రాజా నువ్వు వర్రీ కావద్దు. Our God is a great God. మూడవది అంటున్నాడు, మన దేవుడు గొప్ప దేవుడు. Who is he? మరి ఆయన ఎవరై ఉన్నాడు? In Tamil I preach ematram. ఎమాట్రం అని అంటాం తమిళ్లో. I will tell you one thing, pastor. మరి సేవకులారు ఒక మాట మీతో చెప్పనియండి. Don't put your eyes on the problem. పిల్లరా, సమస్య వైపు మీ కన్నులెత్తి చూడకండి. Don't always think the problem you face. మరి నీకున్న సమస్య, ఆటంకాలు, అవరోధాలు, వాటి గురించి ఆలోచించండి. How bad the situation. మరి ఎంత మరి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆ విషయాలు మాట్లాడకండి. How bad the Red Sea. మరి ఎర్ర సముద్రం ఎంత పొంగుతుందో దాని గురించి మాట్లాడొద్దు. How big the army, the government come. Don't care. మరి ప్రభుత్వం వారు మరొకరు పెట్టుచున్న అవరోధాలు ఎట్లాంటి వాటి గురించి ఆలోచించండి. The devil will use the situation, the natural to deceive you and to make you fail. మరి పిల్లరా, నిన్ను భయపెట్టడానికి, నిన్ను ఓడించడానికి శత్రువు రకరకాల సమస్యల్ని నీ చుట్టూ సృష్టిస్తాడు. Don't talk your problem. మరి నీ యొక్క సమస్యల గురించి మాట్లాడవద్దు. ఎవరితో కూడా చెప్పనక్కర్లేదు. You got a prayer partner, good people, you pray. మరి అయితే ప్రార్థనలో మాత్రం పంచుకోనండి, ప్రార్థించే వారికి చెప్పండి మాత్రం. I believe. మరి నేను నమ్ముచున్నది, my
help comes from the above. ఓ నా యొక్క సహాయము పై నుండి వస్తుందని దావీదు అంటున్నారు. Here I cannot go Red Sea. ఓ ఇదిగో ఇక్కడ ఎర్ర సముద్రం ఉన్నది. Here I cannot go, the soldiers are coming. ఓ వెనకకు నేను వెళ్ళలేను, సైనికులు వస్తున్నారు. Outside mountain. ఓ రెండు పక్కల మరి పర్వతాలు ఉన్నాయి. I run to the sea, I will die. మరి సముద్రంలో దూకితే అక్కడ చేస్తాను. If I run to the Pharaoh, he will kill me. ఓ పరో వైపు పోతే ఆయన చంపుతాడు. My help comes from the above. నా యొక్క సహాయము పై నుండే నాకు సహాయము కలుగుతుంది. Put your eyes above. ఓ మీ యొక్క కన్నులు పైకెత్తి చూడండి, దేవుని వైపు చూడండి. Don't put your eyes in your church, don't put your eyes in the problem. Don't put your thoughts in any problem in the nature. See the supernatural God. పైకెత్తి మీ కన్నులు దేవుని వైపు చూడండి. మీ చుట్టూ ఉన్న సమస్యలు కాదు, సంఘం కాదు, మరోటి కాదు, మీ యొక్క ఆలోచనలు ఉండవలసింది. చెప్పండి ఒకసారి చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. చెప్పండి. యా దేవునికి స్తోత్రం. Whenever we praise God, you must chapla kotti. మరి మీకు ఏదైనా మంచి వాగ్దానం లాంటిది వస్తే ప్రభుని స్తుతించుకోనండి. Hallelujah. I like Africans. I used to be pastor for 2 years. మరి వాళ్ళ మధ్య 2 సంవత్సరాలు పనిచేశానండి ఆఫ్రికా జాతీయులు. When I preach like this, ఇలాగ ప్రార్థన చేస్తుంటే they will clap the hands. వాళ్ళు చెప్పనక్కర్లేదు, చప్పట్లు కొడుతూనే ఉంటారు, స్తోత్రం అని చెప్తూనే ఉంటారు. They will sitting on the chair, their feet will be clapping. మరి చెప్తున్న మాటలకి కాళ్ళు ఆడిస్తూ ఉంటారు, కుర్చీలోంచి లేస్తూ ఉంటారు, స్తోత్రం అంటూ ఉంటారు. Some will get up. మరి కొంతమంది లేస్తూ ఉంటారు. Whole body will shake. వాళ్ళు వెనక నుంచుని yes brother preach you preach అంటూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు వాళ్ళు. అది నాకు చాలా నచ్చేది. I am only 5 feet 7, but they make me 20 feet. కాబట్టి వాళ్ళు అట్లా అంటుంటే 5 అడుగులున్న 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న నాకు 20 అడుగుల బలం వచ్చేస్తుంది అనమాట. I think they are very hungry. I'm a bad man. చూడండి, మీరు అసలు హల్లెలూయా చెప్పట్లేదు, స్తోత్రం చెప్పట్లేదు, మీకు ఆకలేస్తుందేమని నేను అనుకుంటున్నాను. కానీ నేను ముగించే టైంకే ముగిస్తాను అన్నట్టుగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. And David said to the king, దావీదుతో రాజు దావీదుతో అంటున్నాడు, don't worry king. దావీదు రాజుతో అంటున్నాడు, రాజా నువ్వు వర్రీ కావద్దు. This one looks very big. ఈయనేమో అజానుబాహుడుగా ఉన్నాడు. I no need to go for target training. You know target training? టార్గెట్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటదండి. బుల్స్ ఐ ఉంటది, గన్న పేలుస్తారు చూడండి, అట్లాంటిది ఆ ట్రైనింగ్ తీసుకుంటాను. This one close eyes I can bang him. చూడండి, వీడిని ఎట్లయినా నేను ఓడిస్తానని చెప్తున్నాడు దావీదు. The bigger the problem, మరి సమస్య ఎంత పెద్దగా ఉంటే the bigger the victory. అంత గొప్ప జయాన్ని మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు. Hallelujah. Give God the glory. ఇది అంతా దేవుడికే మహిమ అన్నమాట. దేవునికి స్తోత్రం. నీ సమస్య ఎంత పెద్దది ఉంటే అంత గొప్ప జయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 10 minutes you don't eat, you don't die. పిల్లరా, ఒక్క 10 నిమిషాలు ఆగండి, 10 నిమిషాలు మీరు బ్రతికే ఉంటారు. I don't know Bishop told you or not, pastor. I'm a national athlete champion. చూడండి, నేను ఆటగాడిని. బిషప్ గారు మీకు చెప్పలేదు ఆ సంగతి. నేను ఆటగాడిని, పాటగాడిని అన్నట్టుగా ఉన్నాను. Many people ask me what is the age. చాలా మంది అడుగుతారు, ఏంటి ఆటగాడువా? I don't tell my age, look at my face. నా ముఖం చూడే, నా వయసు నీకెందుకని చెప్తా ఉంటాను. You know how I preach, you know I'm athlete. చూడండి, నేను ప్రసంగిస్తున్న విధానం కూడా మీకు తెలిసి ఏదో ఆటగాడిలాగా ఉన్నాడని. I don't preach that is this short story. మరి చిన్నది 5-10 నిమిషాలు వర్తమానం నేను చెప్పను. I can preach 3-4 days without stop, like Paul preached from morning to the night. They couldn't fall down and die. I can preach. Hallelujah. చూడండి పిల్లరా, ఇలాగూ 1-2 రోజులైనా లేదంటే ఒక 10-5 గంటలైనా నేను ప్రసంగం చేయగలను. Sorry. కానీ ఇప్పుడు చేయట్లేదు అనుకోండి. I always know, pastor. I always know. Preaching is easy, listening is very difficult. పిల్లరా, నాకు తెలుసు ఒక సంగతి ఏంటంటే ఇక్కడ చెప్పడం చాలా సులువు, వినటానికే ఎక్కువ ఓపిక కావాలని కూడా నాకు తెలుసు. Amen. Yeah. This fella is so big, like a Hitler tank, tank, military tank. చూడండి, ఆ పిరంగులు పేలుస్తారు చూడండి, అట్లా వీడిని చూస్తేనే భయం అవుతుంది. కొన్ని వార్ ట్యాంక్స్ ఉంటాయండి, ఆ యొక్క మరి వాటి శబ్దం చాలా ఢామ్ ఢామ్ అంటూ ఉంటది. అట్లా ఉన్నది ఆయన్ని చూస్తూ ఉంటే. In my sports, మా యొక్క స్పోర్ట్స్ లో, my country, my coach say, don't go for small event, go for bigger event. Bigger the better, bigger the money. చూడండి, అంటే వ్యాపార ధోరణి ఒకటి ఉంటదండి. ఏంటంటే స్పోర్ట్స్. ఓకే, they asked me not to go for small sports. Okay, events. Yes, go for big one. Olympic. I was trained to go to Olympic in Montreal in Canada. మరి కెనడాలో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడానికి కూడా ట్రైనింగ్ తీసుకున్నా. అయితే వాళ్ళు ఏమంటారంటే స్పోర్ట్స్ లో
ఎక్కువ ప్రయత్నం చేయి, ఎక్కువ బహుమతి పొందుకుంటావంట. They saw me, I beat the Asia champion, I beat the SEA Games champion. They say this is the future, this is the man. They look at me. కాబట్టి ఆసియన్ గేమ్స్ లో ఆ గేమ్స్ లో నెగ్గుకుని వచ్చాను, ఇతన్ని ఒలింపిక్స్ పంపించాలని వారు సెలెక్ట్ చేశారు నన్ను. One big battle you win, your name goes. చూడండి, ఒక్క పోటీలో విజయం సాధిస్తే నీ పేరు గొప్పదైపోతుంది కదా. One bad city you take it for Jesus. మరి one bad city, Satan city. Okay. Take the people for Jesus. మరి ఒక పట్టణాన్ని రక్షించగలిగితే పిల్లరా నీ ద్వారా ప్రభుకి ఎంత మహిమో కదా. Then the glory will go up. మరి అప్పుడు నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. Go to that man's church. మరి ఆ యొక్క చర్చికి వెళ్ళాలని ప్రజలు వస్తారు. God is manifesting there. దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. Another victory. ఇంకొక జయం వచ్చిందండి. Of course you are carried away. మరి నీకు భారం పెరుగుతూ ఉంటది. దేవుడు నీకు భుజాల మీద భారం వేస్తూ ఉంటాడు. The more you carry, మరి ఎంత బరువు నీవు మోస్తావో, more responsibility, మరి ఎంత బాధ్యత నీవు వహిస్తావో, God's name will go up. దేవుని నామం అంతగా గణపరచబడుతుంది. God will heal your church. దేవుడు నీ సంఘాన్ని స్వస్థపరుస్తాడు. People will come to your church. మరి నీ సంఘానికి వెతుక్కుంటూ ప్రజలు వస్తూ ఉంటారు. Take responsibility. బాధ్యతలు తీసుకోండి, భారాన్ని వహించండి. The Bible says, బైబిల్ అంటుంది, when Nehemiah told the story to the king, మరి రాజు గారికి తన భారాన్ని నెహెమ్యా చెప్పినప్పుడు the king blessed him and favored him. మరి రాజు గారు అతన్ని ఆశీర్వదించి అతడు కావాల్సిందంతా ఇచ్చాడు. To go back and build the temple. మరి వెళ్ళి నీ ప్రాకారాలు కట్టుకో అని చెప్పాడు. The king gave him the money. డబ్బులు ఇచ్చాడండి రాజు గారు. The king gave him the letter to cut the tree in Lebanon. మరి అప్పట్లో కావాల్సిన చెట్లు మరి మరి మ్రాణులు కావడానికి లెటర్లు రాసి ఇచ్చాడు. The king give favor. రాజు గారు అతని పట్ల కటాక్షం చూపించాడు. I tell you truly, పిల్లరా ఒక విషయాన్ని నిజంగా చెప్పండి, God is not a man to promise and tomorrow say no. పిల్లరా వాగ్దానం చేసిన మన దేవుడు రేపొద్దున వెళితే నేను ఇవ్వలేనని చెప్పే దేవుడు కాదు. Today what I'm speaking to you, పిల్లరా ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుచున్న మాటలు, if your heart is circumcised for God, మరి దేవుని యొక్క తీర్మానం, దేవుని కొరకు నీవు తీర్మానం తీసుకోగలిగితే Goliath is nothing. పిల్లరా గొలియాతు లాంటి సమస్యలు అసలు సమస్యనే కాదు. This Satan his works are nothing before the true servant of God. మరి దేవుని యొక్క నిజ దేవుని సేవకుని ముందు పిల్లరా అపవాది క్రియలు ఎంతటివైనను లయము కావలసిందే. Let me tell you, finally I'm going to finish. పిల్లరా చివరికి ఒక మాట చెప్పనియండి. Listen my dear pastors. మరి సేవకులారా మిగిలిన వారులారా వినండి. I may not be a good preacher. మరి నేను బాగా ప్రసంగించడం లేదు, నాకేదో తెలియదు. Maybe my story is not interesting. నేను చెప్పే విషయాలు మీకు ఎప్పుడో తెలిసినట్టుగా ఉన్నప్పటికీ, why everybody, king, all the soldiers, the captains all got title, nobody dared to fight? Why does David has nothing? He stand and fight with him. పిల్లరా దావీదు ఏమీ లేకపోయినా యోధుడి మీద పోరాటం చేయడానికి వెళ్తున్నాడు. సైనికులు తరబీదు పొందిన వారు, కవచాలు కలిగిన వారు, ఖడ్గాలు కలిగిన వారు పోరాటానికి వెళ్ళట్లేదు. కారణం ఏమిటి? What is the difference? ఏంది వ్యత్యాసం, తేడా ఏంటి? You know what's the difference? ఏంటో మీకు తెలుసా? ఏంటో సమస్య? His heart. పిల్లరా హృదయ భారము. హల్లెలూయా. హృదయంలో నిశ్చయించుకున్నాడు. His heart always singing God. పిల్లరా దేవుని కొరకు ఎల్లప్పుడూ స్తుతులు పాడుచూ ఉన్నాడు. Then God sent, మరి దేవుడు అతనికి పంపించాడు Samuel to anoint him. మరి ఆ భారాన్ని చూసే సమూయేలును పంపి అభిషేకం గావించినాడు దావీదుకు. Isaiah chapter 10 verse 17. ఓకే, నేను అనుకుంటాను యెషయా 10:17 అనుకుంటాను. What did he say? ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? Anointing. మరి అదిగో అభిషేకం అనేది, anointing, ఆ యొక్క అభిషేకం అనేది will brook every pounding. పిల్లరా ప్రతి రకమైన కాడిని విరగగొడుతుంది అని అక్కడ రాయబడింది. Anointing. మరి అభిషేకం అనేది will break every Satan's control. పిల్లరా సాతాను బంధించిన ప్రతి రకమైన పిల్లరా ఆ యొక్క బంధకాన్ని విడగొడుతుంది. Anointing. మరి ఆ యొక్క అభిషేకం అనేది will destroy the works of the enemy. మరి ఆ యొక్క శోధకుని యొక్క ప్రతి క్రియను లయము చేస్తుంది, సాతాను యొక్క క్రియలను. When the apostles were waiting in the upper room, పిల్లరా అపోస్తలులు ఆ యొక్క మేడగదిలో ఎదురు చూస్తున్నప్పుడు, after 10 days Jesus gone, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకారోహణమయ్యారు. 10 రోజులు గడిచింది. one mind to take the world for Jesus. One mind. మరి ఏక మనసుతో వారు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. They never waved this side, they never waved that side. One mind. మరి ఒక్క మనసును వారు 10 రోజులు కాపాడుకోగలిగారు. అటు పక్కలేదు, ఇటు వంగలేదు అన్నట్టుగా. Even death come to me, మరి ఒకవేళ మరణమే వచ్చినా గానీ I will preach the love of Jesus.
యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆయన ప్రేమను ప్రకటించక ఉండలేననే తీర్మానం. Then the Holy Spirit comes. అప్పుడు అటువంటి సందర్భంలో వారి మీదకు దేవుడు వచ్చాడు. Like a mighty wind shaking the ఓ బలమైన వీచు గాలి వంటి శబ్దంతో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. Break and set on everybody. మరి అందరిలో వాళ్ళు ఒక్కొక్కరి మీద వాళ్ళాడు. That's anointing you need, my brother. ఓ పిల్లరా, అటువంటి అభిషేకం నీకు కావాలి. That's anointing you need, my sister. ఓ సహోదరి సోదరుడా, అభిషేకం నీకు కావాలి. That's anointing I need, my pastor need, senior pastor, all of us. We need that Holy Spirit anointing. పిల్లరా, యొక్క పరిశుద్ధాత్మని అభిషేకం నీకు కావాలి, మాకు కావాలి, అధ్యక్షులకు కావాలి, అందరికీ కావాలి. When the anointing on David, పిల్లరా, అభిషేకం దావీదు మీదకి వచ్చినప్పుడు, when the evil men, satanic men speak bad about the God, bad about the king, bad about the army, his oil పిల్లరా, ఆ యొక్క దుష్టుడైనటువంటి ఆ యొక్క శత్రు సంబంధమైన మనిషి దేవుని మీద అవాకులు చవాకులు పలుకుతుంటే, రాజును దూషిస్తుంటే, ఇశ్రాయేలు సైన్యాన్ని దూషిస్తుంటే దావీదుకు ఎక్కడ లేని పౌరుషం వచ్చింది. Pastors have the anointing, you cannot be sitting and relaxing. పిల్లరా, ఎవరైనా దేవుని నామాన్ని ఆహ్వానపరుస్తూ ఉంటే సేవకుడు అభిషేకం కలిగిన వాడు ఊరకనే చూస్తూ ఉండకూడదు, ఉండలేడు. The Bible says, if you ask, I will give you freely the anointing. మరి దేవుడు అంటున్నాడు, అడిగిన వారికి ఉచితంగా నేను అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాను, బలాన్ని ఇస్తూ ఉన్నానని వాక్యం. We want to do victorious ministry. సేవను ఫలప్రదంగా చేయాలి. Jesus, after baptism, after fasting 40 days pray, he come to his usual church and then he opened a scroll and he read and he said, the Holy Spirit, the Spirit of God is upon me. పిల్లరా, ఒకనొక రోజున యేసు ప్రభువారు సమాజ మందిరానికి వెళితే అక్కడ పిల్లరా ఆయనకు లేఖనాలు ఇవ్వబడ్డాయి. లేఖనాలు తెరిచి చదివితే ఆయన చదువుతున్నాడు, ఇదిగో దేవుని ఆత్మ నా మీద ఉన్నది, నేను సువార్త ప్రకటిస్తున్నానన్న వాగ్దానాలు ఆయనకు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. He said, now is my time. ఓ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను అని బయలుదేరాడు. Preach the gospel. ఓ సువార్తను ప్రకటించడానికి, బంధితులను విముక్తి చేయడానికి. People free those who are bound. ఓ మరి ఎవరైతే బంధించబడ్డారో వారిని విమోచించడానికి పరిచర్య ప్రారంభిస్తున్నాను To heal అంటున్నాడు. the sick. మరి ఆ యొక్క రోగులను స్వస్థపరచడానికి. All because of the anointing. ఇదంతా కూడా ప్రభువు మీద దిగి వచ్చిన ఆత్మ అభిషేకమును బట్టి. Jesus is in the right hand of the Father. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. He is praying for you. ఓ నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. You are not alone. You are praying. Families in all over the world praying for you. పిల్లరా, నీ ఒంటరి వాడవు కాదు, ఒంటరిదానివి కాదు, నీ కొరకు ప్రపంచమంతటా అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ మాటకు వస్తే ప్రభువే నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. Jesus Lord Savior praying for you. ఓ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. But we have somebody on the earth. పిల్లరా, అయితే మనకు ఈ లోకంలో ఎవరో ఒకరు కావాలి. He say better for me to go now. ఓ ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్ళిపోతాను, మీరు ఉండండి అన్న. If I don't go, he will not come. ఓ నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి రాడు. Say better I go first. ఓ కాబట్టి నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరమని చెప్పిన Then I will send him. ఓ ఆ తరువాత అటు పిమ్మట నేను ఆయనను పంపిస్తాను. To help you. ఓ ఆయన మీకు సహాయం చేస్తాడు. Anoint you. ఓ ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు. Comfort you. ఓ ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. Teach you. ఓ ఆయన మీకు బోధిస్తాడు. Guide you. ఓ మిమ్మల్ని నడిపిస్తాడు. That's our dear Holy Spirit. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అదే కదా పిల్లరా. హల్లెలూయా. వారు వెళ్ళిపోయి David has the anointing and he destroyed the Goliath. ఓ పిల్లరా, దావీదు మీదకి అభిషేకం దిగి వచ్చినప్పుడు అతను గొలియాతు లాంటి వాడిని నాశనం చేయగలిగాడు. How big the problem in India is the same problem in America, same problem in Malaysia, in Singapore, everywhere. Same problem. Only the anointed people can break the Satan. పిల్లరా, సాతానును ఓడించడానికి అభిషేకం మాత్రమే సమాధానమై ఉంటుంది. భారతదేశంలో ఉన్న సమస్యలే మాకు ఉన్నాయి, మనకు ఉన్న సమస్యలే ఇంకో చోట ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఇంకో చోట ఉన్నాయి. దేనికైనా ఒక ప్రార్థన మరియు అభిషేకమే పరిష్కారం చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక చెప్పండి. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, అభిషేకమే అభిషేకమే పరిష్కారం, ప్రార్థనయే జవాబు, విశ్వాసమే విజయము. పలకండి, 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 ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఓ దేవుడు ప్రభుని స్తుతించండి. ఓ పరిశుద్ధాత్మ ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతించండి. మూసుకోండి.
hands and say, Father, bless me. ప్రభుని స్తుతించండి పిల్లరా. Holy Spirit, come to me. పరిశుద్ధాత్మ నా మీదకి రమ్మని ప్రార్థన చేయండి. Touch me, touch me, touch me. నన్ను ముట్టండి, నన్ను Hallelujah. ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభుని స్తుతించేవారు స్తుతించండి. ఈ మాటలు తిరిగి పలకాలనుకున్న వారు పలకండి. వారు అడగండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. అభిషేకాన్ని అడగండి, అభిషేకాన్ని అడగండి, అడగండి. ఓ ఇది నీవు అభిషేకం పొందుకునే స్థలం, అభిషేకం పొందుకునే స్థలం, అభిషేకం పొందుకునే స్థలం ఇది, అభిషేకం పొందుకునే స్థలం ఇది. హల్లెలూయా. స్తుతించండి, ప్రభుని స్తుతించండి పిల్లరా, ప్రభుని స్తుతించండి. అభిషేకము, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగుమయ్యా. నీవు నాలోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. చెప్తామందరం, నీవు నాలోనున్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును ఓడించి జయమంతురం, గొల్యాతును ఓడించి జయమంతురం. అభిషేకమ, ఆత్మాభిషేకమ, నన్ను దీవింప. అందరూ కలిసి స్తుతిద్దామా. అభిషేకమ, ఆత్మాభిషేకమ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్య, దీవింప నాపైకి దిగిరమ్మయ్య, దీవింప నాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలోనుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. నీవు నాలోనుండా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, యేసుక్రీస్తు నామములో స్తుతి స్తోత్రము ఘనత మహిమ నీకు చెందునుగాక. నీ ఆత్మాభిషేకము ప్రభా, నీ కుమారుని నోటిలో మాటలు పెట్టి అనేక విధములుగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మా పాత్రలు సరిచేయబడలాగున, మా క్రియలు సరిచేయబడలాగున, కట్టబడిన సాతాను శక్తులతో విప్పబడలాగున సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. అంతటా అందరూ మారుమనసు పొందవలేనని నీ వాక్యము సెలవిస్తున్నా తండ్రి. నిద్రపోయేవారు లేచి నువ్వు చనిపోయి లేచిన సువార్త ప్రకటించుటకు ప్రభా సేవకులకు చేయబట్టుకొని నీవే నడిపించును గాక. తాండవ రాకల్లో ఉన్నాము తండ్రి. నీ అభిషేకము దయచే, నీ కృప దయచే, సాతాను మీద అధికారము దయచే. యేసు నామములో ప్రభా ఈ లోకంలో ఉన్న తంత్రంలో మంత్రంలో యేసులో పాత్ర బంధిస్తున్నాం. మా దేవ, మా ప్రభాని స్తోత్రము తండ్రి. ఇంతవరకు మా మధ్యలో ఉండి ప్రభా నేను నడిపించిన విధానం బట్టి యేసు నామములో ప్రభా ట్రాన్స్లేషన్ చేసిన బిడ్డ మీద కూడా ప్రభా నీ అభిషేకము దయచేసిన విధానమును బట్టి వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ప్రభా నడిపించిన పాత్రలను బట్టి, సంఘాలను బట్టి, దైవజనులను బట్టి దీవించి కాపాడి మాయపడము తండ్రి. సాయంత్రం జరగబోయే కుడిక మీద ఇంకా అనేకులు వచ్చి
పొందుకులాగున, స్వచ్ఛత పొందుకులాగున సహాయము చేయమని నన్ను తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ రానాయున్న యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.